ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ, ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉండాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, మంచి పరిపాలన, ఎందుకంటే రాముల వారు అంటేనే ఒక మంచి పరిపాలన దక్షత ఉన్నటువంటి రాజుగా, ప్రజలందరినీ తన కన్నబిడ్డలుగా చూస్తున్నటువంటి వ్యక్తిగా, అలాగే తండ్రి మాట జవదాటినటువంటి వాడుగా, ఏకపత్ని వ్యక్తుడిగా, ఒక పాలన చేద్దామన్నటువంటి నాయకులకు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మరి రాముల వారు, శ్రీరాములు వారు. అంటే శ్రీరాముల వారిని ఆదర్శంగా ఎవరైతే నాయకత్వం చేద్దాం అనుకున్నారో, ఎవరైతే ప్రజా జీవితంలో ఉందా అనుకున్నారో వారందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా శ్రీరాముల వారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి అంతా కూడా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రామరాజ్యంగా చేయాలి, అందరూ కూడా ప్రజలందరూ కూడా కన్నబిడ్డలుగా చూడాలని బాధ్యత చేస్తున్నారు. ఆ విధంగా మేము కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రజలకి విజ్ఞప్తి, శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సీతారామనగర్లోని వెలసిన శ్రీరాములు తాలూకా కళ్యాణానికి ఇచ్చేసిన భక్తులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు జరుగుతున్న కళ్యాణంలో కురుకుటప్పారావు గారి దంపతులకే కళ్యాణం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నారు, అలాగే కార్పొరేటర్ దంగ శ్రీనివాసరావు గారు, ప్రసాద్ శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. బీసీ రోడ్లో ఉన్నటువంటి రామాలయం వీధిలో వెలిసిన శ్రీ సీతారాముల వారి దేవాలయంలో శ్రీరామ సందర్భంగా ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవం కడిరంగా జరుగుతున్నది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం యలమంచిలి పైడిరాజు గారు, వారి బృందం వారిచే ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు. అలాగే కౌన్సిలర్ అయినటువంటి పల్లా దండ శ్రీనివాసరావు గారు కూడా ఇచ్చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా సీతారాముల వారి తరఫున మేమందరం కూడా స్వాగతం చెప్పుకుంటూ, మనకి జీవితంలో హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన హిందూ కుటుంబాలందరికీ కూడా ఆదర్శమూర్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి తాలూకా జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని మనం జీవితాన్ని చక్కగా నడిపించుకోవడానికి మంచి మార్గం ఏర్పరిచినటువంటి శ్రీరామచంద్ర వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక కొడుకుగా గాని, ఒక తండ్రిగా గాని, అన్నగా గాని, భర్తగా గాని, అన్నిటికీ మించి రాజుగా గాని అన్ని విధాలుగా కూడా తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆదర్శవంతంగా నడిపించినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారికి మనం అందరం కూడా కృతజ్ఞులై ఉండాలి. అలాగే వారి తాలూకా జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని అంత జీవితం అంతా కూడా సక్రమంగా నడిపించుకునే మార్గంలో నడిపిస్తారని కోరుకుంటూ, భక్తులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ దశరథ మహారాజు కుమారుడైన శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవినిచ్చి కళ్యాణం చేయటకు దేవదేవతలు పెద్దలు నిర్మించారు. మరి ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి కూడా సుమారు ఇప్పటికైతే మాత్రం 35 మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకి ఏ అసౌకర్యం కూడా కలగకుండా ఆ రామాలయం ఆలయ అధ్యక్షుడు యలమంచిలి పైడిరాజు గారి నేతృత్వంలో, గురువారి సారథ్యంలో మహిళలు ఒక ఆర్గనైజేషన్ తో మరి భక్తులందరూ కూడా పానకాలు, ప్రసాదాలు, పూలు ఏర్పాటు చేశారు. మరి భక్తులు కూడా సీతారామ స్వామివారిని దర్శించుకుని భక్తులందరూ సంతోషంగా ఉండాలని మరి ఇప్పుడే రాజ్యాంగ శాసనసభ్యులు ఆలయ కమిటీ చైర్మన్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు విచ్చేస్తున్నారు. వారు కూడా ప్రజలకు గురించి మాటలు మాట్లాడారు. మరి గాజువాకలో ప్రధానమైన దేవాలయం గత 50 సంవత్సరాల క్రితం నుంచి దేవాలయానికి స్వామివారిని తలుచుకున్నా, కళ్ళారు వీక్షించిన ఈ మనసులో కోరికలు నెరవేరుతాయి. మరి భక్తులందరూ కూడా క్రమశిక్షణతో పాటించేందుకు పేరు ధన్యవాదాలు.